దేవుని వాక్యము, ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం గొప్పదా కాదా? నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. 119:50. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. మోసగాన్లను మార్చేది దేవుని వాక్యం. ఓకే, విగ్రహారాధికులను మార్చేది దేవుని వాక్యం, అబద్ధికులను మార్చేది దేవుని వాక్యం, హంతకులను మార్చేది, కఠిన హృదయాలను మార్చేది, చనిపోయిన వారిని బ్రతికించేది, స్వస్థపరిచేది, చెప్పండి, స్వస్థపరిచేది, జీవమిచ్చేది, జుంటు తేనె దారాల కన్నా మధురమైనది, మనమల్ని బ్రతికించేది దేవుని వాక్యం, వేరొకటి కాదు. దేవుని వాక్యం. ఒకరోజు మార్కాపురంలో నేను అద్దెకుంటున్నప్పుడు బుధవారం రోజు ప్రార్థనకు వస్తున్నాం. నేను, పాస్టర్ గారు, ఇంకొక 2-3. బుధవారం ఉదయం ఉపవాస ప్రార్థన ఉంటుంది కదా 11 గంటలకు. అప్పుడు పాత కారు ఉన్నది, ఈకో కారు ఉన్నది, వ్యాన్ టైప్. వస్తా ఉన్నాం. గుండ్లకమ్మ ఉంది కదా, మన గుండ్లకమ్మ. గుండ్లకమ్మ దగ్గర ఒక ఆవిడ, ఇది గుండ్లకమ్మ, ఇటు మారుతుంటది, ఇది బిడ్జి. ఈ గుండ్లకమ్మ కాడ అంచున, సప్తా మీద అంచున నిలబడి ఇట్లా చూస్తా ఉంది. ఆ నీళ్ళు ఇట్లా పోతా ఉన్నాయి కిందికి, బాగా మారుతుంది ఆ టైంలో. ఇట్లా చూస్తా ఉంది. నేను ఆ డౌన్ లో నుంచి, నేను డ్రైవింగ్ చేస్తున్నాను కారు, ఆ డౌన్ లో నుంచి నేను ఆడ ఉన్నది ఎవరు, ఈమె మన చర్చికి వచ్చి ఆమె లాగానే ఉంది, అది ఇది అని చెప్పేసి చూస్తా ఉన్నా. దగ్గరికి వచ్చేసరికి కనబడదు. ఆమె మనకు సమీపంగా ఉన్న కొట్టాలపల్లిలో ఉన్న బాలమ్మ గారు, ఒడ్డోళ్ళ చక్కగా దేవుని మందిరానికి వారం వస్తుంటది, నమ్మకమైన బిడ్డ. నేను ఆపి బ్రేక్ వేసి అన్న, ఆమె ఉలికిపడి వెనక్కి తిరిగి చూసింది. అన్న వందనాలు అన్న అన్నది. ఏంది గుర్లకమ్మ కాడ ఎందుకు తొంగి చూస్తున్నావు, దయకో అన్న. మీరు వెళ్ళండి అన్న, వస్తున్నా కానీ చర్చి కాడికి వస్తున్నా, మీరు వెళ్ళండి అన్న అన్నది. ఎక్కమ్మ నువ్వు అని చెప్పాను. వద్దన్నా అన్నది. ఇక పాస్టర్ అమ్మ డోర్ తీసుకొని, నా అమ్మ నువ్వు ఎండకు నిలబడినావు, ఎండాకాలంలో ఎండకు నిలబడినావు అని చెప్పేసి ఆమెను పట్టుకుంటే వచ్చి బలవంతంగా కారు ఎక్కి కూర్చుంది. ఈ వచ్చినలే బలవంతంగా ఎక్కింది. వచ్చినాం. బుధవారం రోజు ఎక్కువ మంది ఏం రారుగా, ఒక 10-15 మంది కూడా లేరులే ఆ రోజు. సరే, మేము మోకరించినాం, ప్రార్థనలు చేయాలి కాబట్టి. నేను అసలు బుధవారం రోజు వాక్యం చెప్పను, అందరితో ప్రార్థనలు చేయించి పంపించేస్తా. ఎందుకో ఒక 10-15 నిమిషాలు వాక్యం చెప్పాలనిపించింది. దేవుడు ప్రేరేపించాడు, వాక్యం చెప్పరా ఒక 10 నిమిషాలని. ఆడ ఎవరుండ్రని చెప్పాలి. నేను పాస్టమ్మ గారు, నా మాతో పాటు వచ్చిన ఒక 2, ఆ తర్వాత ఈ బాలమ్మని ఆమె, ఈ నుంచి ఒక 3-4 ఏమో వచ్చిండు ఊర్లో నుంచి. వాళ్ళు 10 మంది కూడా లేము. నేను వాక్యం ఏమని చెప్పాలి ఇలా కనుకొని, సరేలే ఎందుకో ఆత్మ ప్రేరేపణ బలంగా ఉంది కదా అని చెప్పేసి, సరే అని చెప్పేసి నేను ఒక 10 నిమిషాలు వాక్యం చెప్దాం లేని ఓ చిన్న వాక్యం తీసుకొని మాట్లాడి, అది కూడా ఏం మాట్లాడానంటే, అదే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా ఒకవేళ వారైనా మరచుదురు కానీ నేను నిన్ను ఎందుకు, మరి నాకు అది ఎందుకు గుర్తొచ్చిందో సరే అని చెప్పేసి ఆ 10 నిమిషాలు వాక్యం చెప్పి ఇక చివరి ప్రార్థనలు చేసి అయిపోయేసరికి, నేను చివరి ప్రార్థన చేస్తుంటేనే ఆమె వచ్చి బోర్లో పడ్డది నా కాడు. నేను అనుకున్నా ఏమన్నా దెయ్యం పట్టిందేమో అనుకున్నా. దెయ్యం పట్లే. ప్రార్థన ముగించి లేచిన తర్వాత, అన్నా ఈ రోజు గనక మీరు నన్ను కలవకుండా, ఈ రోజు మీరు నన్ను తీసుకొని రాకుండా, ఈ వాక్యం కనుక మీరు చెప్పకపోయింటే నేను ఆత్మహత్య చేసుకోవడానికని వచ్చానన్నా. నేను దేనికి వచ్చింది? దేవుడే నిన్ను పంపించాడన్నా. దేవుని వాక్యం ఈ రోజు నాతో మాట్లాడింది. తల్లైనా మర్చిపోద్ది కానీ నేను నిన్ను మర్చిపోలేదు బిడ్డ అని దేవుని వాక్యం మాట్లాడింది నాతోటి. అబ్బా, ఈ వాక్యం మాట్లాడకపోయింటే నేను ఆ గుండ్లకమ్మలో పడి చచ్చిపోదామని వచ్చినానన్న. ప్రార్థనకు కాదు నేను వచ్చింది, నాకు ఇంట్లో ఉన్నటువంటి పోరాటాలు అలాంటివి అని చెప్పింది. బ్రతికించింది ఎవరంటారు? రాజన్న కదా. ఎవరు మరి? కొట్టి చప్పట్లు వేసేది కనపరచాలి. బ్రతికించేది వాక్యము, ఇది జీవవాక్యము. మరణానికి సమీపంగా ఉన్న వారిని కూడా బ్రతికించింది వాక్యము. దేవునికి స్తోత్ర. అద్భుతాలు చేసే వాక్యము, ఆశ్చర్య కార్యములు చేసే వాక్యము, జీవమునిచ్చే వాక్యము, సత్తువనిచ్చే వాక్యము, బలపరిచే వాక్యము, స్వస్థపరిచే వాక్యము, మనములు పరలోకానికి తీసుకెళ్లే వాక్యం ఇది.